అందరూ హీరో అంటే ఈ పర్సనాలిటీ ఉండాలి, విలన్ అంటే ఈ పర్సనాలిటీ ఉండాలి, ఇలా ఉన్నాయి, నాకు పర్సనాలిటీ లేదన్నారు. బట్ అకార్డింగ్ టు మీ అండ్ నాలాంటి వాళ్ళు చాలామంది దృష్టిలో మీ పర్సనాలిటీ మిమ్మల్ని మా మైండ్లోకి ఎక్కేలా చేసింది. అదే చెప్తున్నానండి. కన్సెప్షన్స్ ఆర్ డిఫరెంట్. సో బహుశా ఇప్పుడు అదే ప్లస్ అనుకోండి. ఇవాళ ఇప్పుడు మీరు నా ఇంట్రడక్షన్ 40 ఏళ్ళు, ఈ 40 ఏళ్ళు నేను ఇంకా కొనసాగుతున్నాను అంటే మేబీ అదే అడ్వాంటేజ్ అనుకుందాం. ఇప్పుడు మీరన్న దీని మీదే అప్పుడేమనేవారు, కొంచెం లావెక్కువయ్యా బాగుంటుంది అని. ఇప్పుడేమంటున్నారు, కొంచెం తగ్గండి సార్ బాగుంటుంది అంటున్నారు. సో ది పర్సెప్షన్స్ ఎప్పుడు మారిపోతూ ఉంటాయండి. నాకు బాగా గుర్తు, ఇక్కడ ఇదే భాగ్యనగర్ స్టూడియోలో మా శుభలేఖ ఫస్ట్ కాస్ట్యూమర్ గారు సూర్యారావు గారు, వాళ్ళ అసిస్టెంట్, వాళ్ళందరూ రోజు నాకు కాస్ట్యూమ్ ఇచ్చినప్పుడు అబ్బా అనేవారు అన్నమాట. ఏమైందండి సార్, మీ కాస్ట్యూమ్ ఇవ్వడానికి వస్తుంటే మాకే సిగ్గుగా ఉందండి. ఏమైందంటే ఒక హ్యాంగర్కు తొడుగుతున్నట్టుందండి అన్నారు. ఐ కుడ్ డూ ఎనీథింగ్ సార్. అక్కడి నుంచి టైం అనండి, ఏజ్ అనండి, ఏదో ప్రయత్నం అనండి, వాట్ ఎవర్ ఐ పుట్ ఆన్ లిటిల్ బిట్ ఆఫ్ వెయిట్. ఇప్పుడు ఏమంటున్నారు సార్, కొంచెం తగ్గితే ఇంకా యూ లుక్ బెటర్ ఆఫ్ అని. నేను వాళ్ళతో అదేంటంటే 30 ఏళ్ళు పట్టింది ఏది రావడానికి, ఇప్పుడు తగ్గాలంటే మళ్ళీ అని సంవత్సరాన్ని బతుకుంటానంటాను.